ఒకప్పుడు ముల్లోకాలన్నిటినీ కంపింపజేసిన ఒక మహా రాక్షసుడు పుట్టాడు. దేవతలందరూ కలిసిన అతన్ని ఆపలేకపోయారు. అప్పుడు విష్ణువు తన దివ్యశక్తిని సమర్పించగా శివుడు తన పరమ తేజస్సును వెలువరించాడు. మరియు బ్రహ్మ తన సృష్టి శక్తిని అర్పించాడు. ఆ త్రిమూర్తుల మహాశక్తి నుండి అవతరించిందే మన దుర్గమ్మ తల్లి. ఆమె అవతారం ఎలా జరిగింది, మహిషాసురుడి అంతం ఎలా జరిగింది అనే ఈ మహత్తరమైన దైవ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సృష్టి అనే భావనే లేకుండా ఉన్న ఆది కాలంలో జగత్తంతా నిశ్శబ్దంగా శూన్యంగా ఉండేది. ఆ అపారమైన శూన్యంలో ఒక శక్తి మాత్రమే వెలిసింది. అదే ఆదిశక్తి, జగదాంబ, మన దుర్గమ్మ తల్లి. ఆమె సంకల్పంతోనే సృష్టి ఆరంభమైంది. మొదట ఆమె శివశక్తుల సమన్వితమైన అర్ధనారీశ్వర స్వరూపంలో వ్యక్తమై సృష్టికి శ్రీకారం చుట్టింది. అనంతరం బ్రహ్మను విష్ణువును సృష్టించి జగత్తు నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించింది. బ్రహ్మకు సృష్టి కర్తవ్యాన్ని, విష్ణువుకు పరిపాలన బాధ్యతను అప్పగించి లోకాల నిర్మాణాన్ని చేపట్టింది. ఆమె సంకల్పంతోనే 7 లోకాలు ఏర్పడ్డాయి. అష్టదిక్పాలకులు ఉద్భవించారు. జీవకోటి అంతా రూపుదిద్దుకుంది. సృష్టి క్రమంగా విస్తరించి ప్రతి లోకంలో జీవులు పుట్టడం ప్రారంభమైంది. కానీ కొంతకాలానికి ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది. అదేంటంటే పుట్టిన జీవులకు మరణం అనే భావనే లేకుండా పోయింది. ఎవ్వరూ చనిపోకుండా అలా జీవిస్తూనే ఉండిపోతున్నారు. దీంతో కొత్తగా పుట్టే వారికి స్థలం లేకుండా పోయింది. లోకాల సమతుల్యత దెబ్బతింది. ఈ పరిస్థితిని చూసిన దేవతలు తీవ్ర ఆందోళన చెంది ఇలా కొనసాగితే సృష్టి నిలిచిపోతుందని గ్రహించారు. అప్పుడు జగన్మాత అయిన ఆదిశక్తి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని ఆమె పరమేశ్వరుడిని సృష్టించి సృష్టిలో పుట్టుక మరణాల నియమానాన్ని స్థాపించే బాధ్యతను శివునికి అప్పగించింది. సృష్టి సమతుల్యత కొనసాగాలంటే పుట్టుకతో పాటు మరణం కూడా అవసరం అని నిర్ణయించింది. అప్పటి నుండి ప్రతి జీవికి పుట్టుకతో పాటు మరణం కూడా సహజంగా మారింది. దాంతో సృష్టి మళ్లీ సమతుల్యంగా నడవడం ప్రారంభమైంది. బ్రహ్మ విష్ణువులకు తోడుగా శివుడు కూడా సృష్టి నిర్వహణలో భాగమయ్యాడు. ఆ సమయంలో ఆదిశక్తి వారితో మాట్లాడుతూ, మీరు మీ కర్తవ్యాలను నిర్వర్తించండి, నేను మీకు తోడుగా నీడగా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని చెప్పి ఆమె తన శక్తిని 3 రూపాలుగా విభజించుకుంది. విష్ణువుకు తోడుగా లక్ష్మీదేవిగా, బ్రహ్మ తోడుగా సరస్వతిగా, శివునికి తోడుగా పార్వతిగా అవతరించింది. విష్ణువుకు తోడుగా లక్ష్మీదేవిగా నిలిచి జీవకోటికి సిరి సంపదలను ప్రసాదించింది. సంపదలతో పాటు ఆపదల్లో ఉన్నవారికి తోడుగా నిలిచి వారి జీవితాలను స్వాంతనపరిచింది. ఆమె అనుగ్రహంతో లోకంలో ఐశ్వర్యం పెరిగి అష్టైశ్వర్యాలతో ముల్లోకాలు సంపదకు కొరువు లేకుండా నిండిపోయాయి. అదే సమయంలో అజ్ఞానంలో ఉన్న జీవులకు మార్గం చూపేందుకు సరస్వతి దేవి ఆమె జ్ఞానాన్ని ప్రసాదించి జీవకోటికి విజ్ఞానాన్ని అందించింది. దాని ఫలితంగా అజ్ఞానం తొలగి మనుషులు జ్ఞానవంతులయ్యారు. విద్య, విజ్ఞానం లోకాలన్నిటిలో విస్తరించింది. ఇక పార్వతీదేవి నిత్యం ధర్మాన్ని కాపాడుతూ లోకాల నిర్వహణను సమతుల్యంగా కొనసాగించింది. భక్తి శ్రద్ధలతో మునులు, ఋషులు తపస్సులు చేస్తూ ఆ తల్లి అనుగ్రహం పొందేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవారు. అలా ఆదిశక్తి తన త్రిరూపాల ద్వారా సృష్టి, సంపద, జ్ఞానం మరియు ధర్మాలను సమతుల్యంగా నడిపిస్తూ జగత్తును కాపాడసాగింది. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా పూర్వకాలంలో ఒక మహర్షి ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. అతడే కశ్యప ప్రజాపతి. బ్రహ్మవర ప్రసాదంతో జన్మించిన అతను ముల్లోకాల పరిపాలనలో ఒక కీలక స్థానాన్ని పొందాడు. ధర్మంతో, దానంతో జీవిస్తూ లోకాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ఉండేవాడు. అన్యాయం లేకుండా న్యాయాన్ని కాపాడుతూ జీవించిన అతని జీవితం ఆదర్శంగా ఉండేది. అయితే అతని హృదయంలో ఒక లోటు మాత్రం ఎప్పుడూ బాధగా ఉండేది. అతనికి 2 భార్యలు, అదితి మరియు దితి. కానీ వారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా కశ్యపుడు తీవ్రంగా కలత చెందాడు. తన వంశం కొనసాగాలనే ఆకాంక్షతో సంతానం కోసం యజ్ఞాలు నిర్వహిస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ యజ్ఞాల ఫలితంగా అతని పెద్ద భార్య గర్భం దాల్చింది. ఈ వార్త విన్న కశ్యపుడు ఆనందంతో మురిసిపోయాడు. తనకు వారసుడు కలగబోతున్నాడనే భావనతో అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. కానీ అదే సమయంలో చిన్న భార్య మనసులో అసూయ మెల్లగా పెరగడం ప్రారంభమైంది. పెద్ద భార్యకు పుట్టే సంతానం రాజుకు వారసుడవుతాడు, అప్పుడు నాకు స్థానం ఉండదు అనే ఆలోచన ఆమెను కలవరపరిచింది. కాలక్రమేణా చిన్న భార్య కూడా గర్భం దాల్చింది. కాలం గడిచి 9 నెలలు పూర్తయ్యాయి. 2 భార్యలు ప్రసవించారు. పెద్ద భార్యకు పుట్టిన పిల్లలు అద్భుతమైన రూపంతో
ప్రకాశవంతమైన తేజస్సుతో జన్మించారు. వారిని చూసిన క్షణంలోనే వారు సాధారణులు కాదని అందరికీ అర్థమైంది. వారి కాంతి, వారి ప్రభావం వారిని దేవతలుగా గుర్తించేటట్లు చేసింది. అదే సమయంలో చిన్న భార్యకు పుట్టిన పిల్లలు పూర్తిగా భిన్న స్వభావంలో జన్మించారు. వారు బలంతో, కఠినత్వంతో, భయంకరమైన రూపంతో కనిపించారు. వారు రాక్షసులుగా పుట్టారు. అలా ఒకే తండ్రి నుంచి పుట్టిన వారే దేవతలు మరియు రాక్షసులు అనే రెండు విభిన్న వర్గాలుగా మారిపోయారు. కాలం గడుస్తుండగా వారు పెద్దవాళ్ళయ్యారు. కానీ వారి మధ్య విభేదాలు తగ్గలేదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యేవి. ఆ గొడవలు క్రమంగా పెద్ద కలహాలుగా మారాయి. దేవతలు, రాక్షసులు ఎప్పటికప్పుడు పోట్లాడుతూ శాంతి లేకుండా జీవించడం ప్రారంభించారు. ఈ స్థితి చూసిన కశ్యప ప్రజాపతి తీవ్రంగా ఆలోచించి వీళ్ళు కలిసి ఉంటే ఎప్పటికీ గొడవలు ఆగవని వారిని వేరు చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవతలకు స్వర్గలోకాన్ని ఇచ్చి రాక్షసులకు పాతాళలోకాన్ని అప్పగించాడు. ఈ విధంగా వేరైన దేవతలు, రాక్షసులు వేర్వేరు లోకాల్లో ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్న వైరం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రాక్షసుల్లో ఒకడు తన వంశాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవాలని సంకల్పించుకొని దానికోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. బ్రహ్మ వర ప్రభావంగా ఒక శక్తివంతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే మహిషాసురుడు. పుట్టినప్పటి నుంచి అతనిలో అపారమైన బలం కనిపించే. కాలం గడిచే కొద్దీ అతని గర్వం, క్రూరత్వం కూడా పెరుగుతూ వచ్చాయి. దేవతలపై ద్వేషంతో పెరిగిన మహిషాసురుడు ఒక్కొక్క రాజ్యాన్ని జయించడం ప్రారంభించాడు. ఎన్నో దేశాలను ఆక్రమించాడు. అపారమైన సంపదలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. చివరకు అతని దాడి దేవలోకం పైనే పడింది. ఇంద్రుడితో సహా అందరూ దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవలోకమంతా గడగడలాడిపోయింది. దేవతలు తమ స్థానాలను కోల్పోయి భయంతో చెదిరిపోయారు. ఇంద్రుడితో సహా దేవతలందరూ మరోసారి మహిషాసురునిపై దాడి చేశారు. కానీ వారి బాణాలు, ఆయుధాలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అతని శక్తి ముందు వారు నిలవలేకపోయారు. మహిషాసురుడు ఉగ్ర రూపంతో యుద్ధం చేస్తూ దేవతలను ఒకరి తర్వాత ఒకరిని ఓడించడం ప్రారంభించాడు. అతని దాడిని తట్టుకోలేక దేవతలు వెనక్కు తగ్గారు. చివరకు దేవలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ఒకరోజు నారద మహర్షి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ భూలోకంలో ఉన్న దేవతలను గమనించాడు. వారి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయి, దేవతల్లారా, మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు. దేవతలు తమ బాధలను వివరిస్తూ, మహిషాసుడు అనే రాక్షసుడు మాకు భయంకరంగా మారాడు. అతని శక్తిని మేము తట్టుకోలేకపోతున్నాము. లోకాలన్నిటినీ ఆక్రమిస్తున్నాడు. ఎవరు ఎదిరించినా వారిని సంహరిస్తున్నాడు అని తమ బాధను నారదుడితో వెళ్లబోసుకున్నారు. వారి బాధను విన్న నారదుడు వారిని వెంట తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్లాడు. బ్రహ్మదేవుని ముందు నిలబడి దేవతలంతా ప్రార్థిస్తూ, బ్రహ్మదేవ, మహిషాసురుని బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము. లోకాలన్నీ నాశనం అవుతున్నాయి. దయచేసి మార్గం చూపండి అని వేడుకున్నారు. దేవతల గోడును విన్న బ్రహ్మదేవుడు శాంతంగా తన చేతిలో ఆ రాక్షసుని సంహరించే శక్తి లేదని వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని ఆశ్రయించండి అని చెప్పాడు. వెంటనే దేవతలు వైకుంఠాన్ని చేరుకొని విష్ణుమూర్తిని ఆశ్రయించగా విష్ణువు కూడా, దేవతలారా, ఈ శక్తిని నేను ఒక్కడిగా ఎదుర్కోలేనని చెప్పాడు. అప్పుడు విష్ణువు దేవతలందరినీ వెంట తీసుకుని కైలాసానికి బయలుదేరాడు. పర్వతాల మధ్య తపస్సులో ఉన్న పరమేశ్వరుని ఎదుట చేరుకుని దేవతలందరూ వినయంగా నమస్కరిస్తూ పరమేశ్వర అంటూ ప్రార్థించారు. పరమేశ్వర, మహిషాసురుడు మమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్నాడు. ముల్లోకాలన్నిటినీ అల్లకొల్లోలం చేస్తున్నాడు. మేము ఇక అతని దాడులను తట్టుకోలేము. మమ్మల్ని రక్షించేది మీరు మాత్రమే అంటూ వేడుకున్నారు. దేవతల్లారా, మహిషాసుడి అంతం దేవతల చేత గాని రాక్షసుల చేత గాని జరగదు. అతన్ని సంహరించగల శక్తి ఒక్కటి, అదే ఆది పరాశక్తి. ఆ శక్తి అవతరించినప్పుడే మహిషాసురుని అంతం సాధ్యం అని వివరించాడు. వెంటనే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భక్తి శ్రద్ధలతో ఆ జగదాంబను ప్రార్థించడం ప్రారంభించారు. అమ్మా జగదాంబ, లోకాలను రక్షించేందుకు అవతరించు అని వేడుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. పరమేశ్వరుని దేహం నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. విష్ణుమూర్తి దేహం నుండి మరో ప్రకాశవంతమైన శక్తి వెలిసింది. బ్రహ్మదేవుని నుండి కిరణాలు విరజిమ్మాయి. అలా దేవతలందరి తేజస్సులు ఒక్కటిగా వెలువడి ఒకే చోట చేరడం ప్రారంభించాయి. ఆ తేజస్సులు కలిసిపోతూ ఒక మహత్తర శక్తిగా రూపుదిద్దుకున్నాయి. ఆ ప్రకాశం ఘోరంగా ఉంది. దశ దిశలు కంపించాయి. లోకాలన్నీ ప్రకాశంతో నిండిపోయాయి. ఆ తేజస్సు క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంటూ ఒక దివ్యమైన దేవి స్వరూపంగా అవతరించింది. అది సాధారణ రూపం కాదు. శక్తి యొక్క పరాకష్ట, ధర్మానికి రక్షకురాలు. లోకాలను రక్షించేందుకు అవతరించిన ఆ మహాశక్తి దుర్గమ్మ తల్లి. ఆ దివ్య తేజస్సు ఒకే రూపంగా కలిసిన క్షణంలో దశ దిశలు కంపించాయి. ముల్లోకాలు
ఆ మహాశక్తిని తట్టుకోలేక వణికిపోయాయి. అది సాధారణ రూపం కాదు, అది పరాశక్తి యొక్క ఉగ్ర స్వరూపం. ఆమె కన్నులు ఎర్రగా మెరుస్తూ అధర్మాన్ని సంహరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సింహంపై అరుడమైన యుద్ధానికి సిద్ధమైన ఆ తల్లి చేతుల్లో చక్రం, శంఖం, ఖడ్గం, బాణం, గద, త్రిశూలం వంటి ఆయుధాలు ప్రకాశిస్తున్నాయి. ప్రతి ఆయుధం ఒక దేవతా శక్తిని ప్రతిబింబిస్తూ ఆమె మహిమను మరింత విస్తరింపజేస్తుంది. ఆమె రూపం క్రమంగా మరింత ఉగ్రంగా మారింది. ఆమె కళ్ళలో జ్వాలలు మెరుస్తుండగా ఆమె దంతాలు గర్జనలా కనిపిస్తున్నాయి. ఆమె రాకతో ప్రపంచం ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తల్లి ముందుకు కదులుతున్న ప్రతి అడుగులో ముల్లోకాలన్నీ వణికిపోయాయి. మెరుపులు పిడుగుల్లా విరుచుకుపడ్డాయి. ఆకాశం దద్దరిల్లింది. 1000 సూర్యుల కాంతిలా ఆమె రూపం ప్రకాశించింది. సింహంపై అరుడమైన ఉగ్ర రూపంతో దుర్గమ్మ తల్లి యుద్ధానికి బయలుదేరి చివరకు మహిషాసురుని ఎదుట చేరుకుంది. ఆ తల్లి రూపాన్ని చూసిన మహిషాసురుడు క్షణంలోనే గడగడ వణికిపోయాడు. ఆమె ఉగ్రత, ఆమె తేజస్సు అతనికి అసహనంగా మారింది. మాటలు రాక శరీరం వణుకుతూ అతని నియంత్రణలో నుండి అదుపు తప్పాయి. కానీ ఆదిశక్తి ఆగలేదు. ఉగ్ర రూపిణి అయిన దుర్గమ్మ తల్లి సింహం పై నుంచి దూకి యుద్ధాన్ని ప్రారంభించింది. ఆమె వేగం మెరుపులా ఉంది. ప్రతి దెబ్బ పిడుగులా పడింది. యుద్ధం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో దుర్గమ్మ తల్లి తన ఉగ్ర రూపాన్ని మరింత పెంచి మహిషాసురుడిని గిరగిర తిప్పి బలంగా నేలపై పడేసింది. తర్వాత ఏనుగు బలంతో తన పాదాన్ని అతని ఛాతిపై ఉంచి రౌద్ర రూపంలో అతన్ని అదిమి పట్టింది. ఆ బాధను తట్టుకోలేక మహిషాసురుడు గట్టిగా కేకలు వేస్తూ వణికిపోతూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసేందుకు ముక్కోటి దేవతలు అక్కడికి చేరుకున్నారు. వారు ఆశ్చర్యంతో ఆ తల్లి మహిమను వీక్షించసాగారు. ఆదిశక్తి తన ఎడమ పాదంతో మహిషాసురుని గట్టిగా నొక్కి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని పైకెత్తింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని గుండెల్లో త్రిశూలాన్ని దింపింది. ఆ దెబ్బతో మహిషాసురుడు విలవిలలాడుతూ చివరకు ప్రాణాలు విడిచాడు. అలా అధర్మం అంతమైంది. మహిషాసురుని సంహారంతో ముల్లోకాలు మళ్లీ ప్రకాశవంతంగా మారాయి. దేవతలు తమ స్థానాలను తిరిగి పొందారు. భూలోకంలో భయం తొలగిపోయింది. ప్రజలు మరలా సుఖ సంతోషాలతో జీవించడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆది పరాశక్తి మహిమను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులను ఘనంగా జరుపుకుంటున్నారు. 7 లోకాలన్నిటిలో ఆ తల్లి మహిమ విస్తరించింది. ఈనాటికి భక్తులు ఆమెను భక్తితో పూజిస్తూ ఆమె ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.